హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కొన్ని పాటలు ఎక్కడైనా మనం ప్రయాణాల్లో కావచ్చు, ఎక్కడైనా సడన్గా ఎఫ్ఎంలో కావచ్చు వింటున్నప్పుడు మనసును హత్తుకునే పాటలు మనకు వినబడుతూ ఉంటాయి. ముఖ్యంగా పాత రోజుల్లో వచ్చిన పాటలు, ఎవర్ గ్రీన్ సాంగ్స్ మనం వింటే అలా గాల్లో తేలిపోతుంటాం. అలాంటి పాటలు ఆ పాత జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు కూడా అనేక జనరేషన్స్గా అలరిస్తూ వచ్చిన పాటలు ఉన్నాయి. సో వాటి వెనక సంగతులు, ఎవరు ఎలాంటి పాటలు రాశారు, మనకు లెజెండరీ లిరిసిస్టులు ఉన్నారు. సో వాళ్ళ గురించి మనకు చెప్పడానికి సీనియర్ రచయిత కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి ఈ పాటల ప్రాశస్త్యం గురించి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, పాత రోజుల్లో చాలా మంచి సాంగ్స్, ఇప్పుడు ఆత్రేయ గారని, లేకపోతే శ్రీశ్రీ గారని, ఇట్లా అనేక మంది, అంటే మనం వాళ్ళ పాటలు, కొంతమంది అయితే కొన్ని పాటలకే పరిమితం అన్న పేరున్న వాళ్ళు కూడా డిఫరెంట్గా వాళ్ళ జోనర్ మార్చుకొని రాసిన పాటలు కూడా చాలా అద్భుతమైనవి ఉన్నాయి. సో ఈ పాటలు ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు విన్నా కూడా, ఈ మనస్సు గతి ఇంతే ఇలాంటి పాటలు విన్నప్పుడు చాలా వినసొంపుగా అనిపిస్తూ ఉంటాయి. బాగా ఎంజాయ్ చేస్తుంటాం మేము కూడా. మీరు అన్నారు పాత పాటలు అని 2-3 సార్లు అట్టడి చేశారు. పాటకి పాత అనేటటువంటిది లేదు. ఎందుకంటే ఆ పాట అనేది అది నిత్య స్రవంతి. ఒక మంచి పాట ఉంటే ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి రాజమగుటంలో సడిసేయకోగాలి సడిచేయబోకే బడలి ఒడిలో రాజు పవళించేనని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పాట రాశారు. ఆ పాట ఇప్పటికీ కమెడియన్ బ్రహ్మానందం గారు వింటూ ఎంజాయ్ చేస్తారు. ఆయనకి ఆ పాట అంటే ఇష్టం. సో పాట అనే దానికి పాత కొత్త అనేది ఉండదు. మంచి పాట ఎప్పుడు బ్రతుకుతూ ఉంటుంది, ఎప్పుడు అలరిస్తూనే ఉంటుంది. దానిలో తాదాత్మ్యం అనేటటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. అందుకే వాటిని ఎవర్ గ్రీన్ పాటలు. అవును, ఎవర్ గ్రీన్ పాటలు. సో పచ్చని పాటల గురించి చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు, పాత పాటల గురించి కాదు. సో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది. మీకు ఒక మనసు ఉంటుంది, నాకు ఒక మనసు ఉంటుంది. మీకు మనసు ఉందా? ఉంది సార్. ఇది చాలా మంచి మనసు ఉంది. కాస్త చూపించండి. అదే దానికి షేప్ ఉండదు కదా, చూపించలేదు. అది సో షేప్లెస్. కానీ ఆ మనసుకి చెవులుంటాయి, కళ్ళుంటాయి, ఒక రసహృదయం ఉంటుంది, దానితో చాలా గొప్పగా ఆస్వాదిస్తుంది. అటువంటి మనసు మీద రాసినటువంటి కవుల పాటల గురించి మనం ఇవాళ చెప్పుకుందాం. ఎందుకంటే వినేవాళ్ళకి కూడా మనసులు ఉంటాయి కదా. అవును. కాబట్టి ఆ మనసు గురించి ఆ పాటలు వింటే వాళ్ళ మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. వాళ్ళకి మంచి పాటలు అందించినటువంటి ఆనందం మనకు ఉంటుంది. కాబట్టి ఈ మనసు గురించి, మనసు అంటే ఎక్కువగా ప్రేమ పాటలు అయితే మనసుని వస్తువుగా తీసుకొని రాస్తుంటారు కదా సార్. ప్రేమ పాటలే కాదు, మనసు అనేసరికి ఫిలాసఫీ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనసు వేరు, శరీరం వేరు. ఇంతకు ముందు ఉదాహరణకి మనసు గురించి చెప్పాల్సి వస్తే, ఇప్పుడు మనసు శరీరంలో మమేకమై ఉంటుంది. సో అది చాలా లేటుగా తెలుసుకున్నారు. ఇంతకుముందు ఏంటంటే పాత రోజుల్లో మనసు వేరు, శరీరం వేరు అనుకున్నారు. ఓకే. కానీ శరీరానికి ఏ దెబ్బ తగిలినా సరే, ఇక్కడ శరీరం నొప్పి పుట్టడమే కాదు, మనసుకు కూడా నొప్పి పుడుతుంది. పూర్వ రోజుల్లో సర్జరీస్ ఎలా ఉండేవంటే, వాళ్ళు మనసు వేరు, శరీరం వేరు అనుకొని బలవంతంగా శరీరాన్ని కోసి తీసేసేవాళ్ళు. తర్వాత టెక్నాలజీ, సైన్స్ బాగా డెవలప్ అయిన తర్వాత శరీరం మనసు ఒకటే అని చెప్పి ఆ మనసుకి ఆ శరీరానికి మత్తిచ్చి అప్పుడు సర్జరీ ప్రారంభించేవాళ్ళు, మనసు స్పందించకుండా చేసి. సో ఆ విధంగా ఈ మనసు గురించి అద్భుతమైనటువంటి పాటలు చాలామంది రాశారు. ఆ పాటల గురించి మొట్టమొదటి పాట, మనిషైతే మనసుంటే కరుణ కరగాలిరా, కరిగి కరుణ కురియాలిరా అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాశాడు. మనిషి అయితే మనసుంటే మనసు కరగాలిరా, కరిగి కరుణ కురియాలిరా. మొదటి పాటే మనిషికి ఒక మనసు అంటూ ఉంటుంది. సో మనసున్న మనిషి అయితే, అంటే మనసు నిజమైన మనిషి అంటే మంచి మనసు ఉన్నవాడని అర్థం. అటువంటి మనసు ఉన్నవాడికి ఆ మనసు కరిగి కరుణ కురియాలి, ప్రక్కవాడి మీద కరుణ కురియాలి అనేటటువంటి ఒక గొప్ప ఫిలాసఫీ, తర్వాత గొప్ప మెసేజ్ అది. తర్వాత అందులో మానవీయ విలువలు కూడా ఉన్నాయి.
ఏ సినిమాలో సార్? సినిమా నాకు జ్ఞాపకం లేదు. ఓకే. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పాట. మీ గురువు గారు నా గురువు గారు ఓకే. ఆయనతో ప్రారంభించారు. తర్వాత మహాకవి శ్రీశ్రీ ఒక పాట రాశాడు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఈ పాట నాకు కూడా చాలా ఇష్టం సార్. ఈ పాట రాసింది అందరూ ఆత్రేయ అనుకుంటారు, కానీ ఈ పాట రాసింది శ్రీశ్రీ. అసలు అది ఆశ్చర్యంగా ఉంది సార్ నిజంగా. చాలా మందికి అది ఆత్రేయ. అందులో మనసుతో స్టార్ట్ అవుతుంది. అవును. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గం అన్నాడు. సో మనసుకు ఒక మనసు తోడు ఉండాలి, బ్రతుకుకు ఒక తోడు ఉండాలి. అది ఎంత చాలా అద్భుతమైనటువంటి అటరెన్స్ అంటే ఆ థాట్. చిన్న పదాలతోనే పదాలు చిన్నవే. సినిమాలో తేలిక పదాలతోనే పాటలు రాస్తారు. ఎక్కడో అవసరం వస్తే గంభీరమైనటువంటి మాటలు వేస్తారు, కానీ తేలిక పదాలతోనే ఉంటాయి పాటలు, సినిమా పాటలు జనరల్గా. అయితే ఒక జన విజ్ఞాన వేదికలో ఒక ఆయన అన్నాడు, ఏ మనిషి 100 సంవత్సరాలు బతకూడదు అన్నాడు. ఓకే. ఎందుకని అడిగితే ఆయన అన్నాడు, నువ్వు 100 సంవత్సరాలు బతికితే నీ తల్లిదండ్రులు చచ్చిపోతారు, నీ ఫ్రెండ్స్ చచ్చిపోతారు, నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు తొందరగా పోతారు. అప్పుడు నిన్ను పలకరించడానికి, నువ్వు మాట్లాడడానికి నీకెవరు తోడుండరు. ఓకే. ఇప్పుడు మనిషికి కావాల్సింది ఏంటంటే తన అభిప్రాయాలు, తన స్పందనని ఎదుటి వాళ్ళతో పంచుకుంటాడు మనిషి. సన్నిహితులు. ఇప్పుడు ముసలివాళ్ళు ఉంటారు ఇంట్లో, ముసలివాళ్ళు ఎవరినో పలకరించరు. అప్పుడు ఏం చేస్తాడు, బయటకు వచ్చి తన స్నేహితులు పక్కింటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. మనిషి మాట్లాడటానికి తోడు కావాలి, తర్వాత మనసు తోడై ఉండాలి. ఒక భార్య కావచ్చు, లేకపోతే ఒక స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తనతో బ్రతికేటటువంటి ఒక అర్ధాంగి కావచ్చు, ప్రియురాలు కావచ్చు. అటువంటి తోడొకరుంటే అదే స్వర్గం అని చెప్పాడు శ్రీశ్రీ మహాకవి. అది ఆత్రేయ గారి. పోతే మనసు గురించి పాటలు రాయటంలో ఆత్రేయ గారు సిద్ధహస్తుడు. సో ఆయన మనసు కవి అన్నారు. మనసు కవి, మన సుకవి. ఆత్రేయ గురించి చెప్పాల్సి వస్తుంది. ఓకే. అది చాలా మంది వాడారు అది. ఓకే. మనసు మీద పాటలు రాయటంలో ఆయనే పెట్టింది పేరు. అవును, ఆయనకు గొప్ప ఇమేజ్ ఉంది ఆ విషయం. అందులో ఆయన రాసినటువంటి అద్భుతమైన పాట ఏంటంటే, ప్రేమనగర్ సినిమాలో మనసు గతి ఇంతే, మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదింతే అన్నాడు ఆత్రేయ. అంతకుముందు పాటలో శ్రీశ్రీ ఏమన్నాడు, మనసుకు మనసు తోడై కావాలి అన్నాడు. ఇక మనసు ఉంటే ఇదే పరిస్థితి అని అంటాడు. సో అది కవి చమత్కారం. ఈ పాటని తమిళ్లో ఆ సిచ్యువేషన్ కి ఈ మనసుగా తింటే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదు ఇంతే అన్నాడు. అసలు ఎంత డెప్త్ ఉంది అంటే, ఒక ప్రేమలో విఫలమైనటువంటి ప్రియుడు కానీ, ఒక ప్రియురాలు కానీ, ఆ బాధ ఎంత డెప్త్లోకి వెళ్ళాడు. మనసుగతి ఇంతే మనిషి బ్రతికింతే, మనసున్న మనిషికి సుఖం లేదు అని అంటాడు. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. మనిషి ఒక్కొక్కసారి మొద్దుబారిపోవాలి, మొదటగా తయారవ్వాలి. ఓకే. లేకపోతే ఆ మనసులో వేదన ఉంటే ఆడి బ్రతుకు ఇంతే సర్వనాశనం అని చెప్పటం ఒక విధంగా అది చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. చాలా అద్భుతంగా ఘంటసాల గారు పాడారు. సో ఇట్ ఈస్ వెరీ వెల్ రికార్డెడ్ సాంగ్. కేవి మహాదేవన్ గారు చేసినటువంటి పాట. దాన్ని తమిళ్లో తీశారు. ఆ సిచ్యువేషన్కి తమిళ్ మహాకవి కన్నదాసన్ గారు పాట రాశాడు. ఈయనేమన్నాడు, మనసుగతి ఇంతే మనిషి బ్రతికితే, మనసున్న మనిషికి సుఖము లేదు అంతే. ఆయన ఏం రాశాడు తెలుసా అండి, ఈ థాట్ తీసుకోవాలి ఆయన రాకుండా. ఆయన ఏమన్నాడు, ఇరండు మనం వేండు అన్నాడు. అంటే 2 మనసులు కావాలి అన్నాడు. ఎందుకంటే ఒకటి విలపించడానికి, ఒకటి ఆనందించడానికి అన్నాడు. ఓకే. సో మహాకవి కన్నదాసన్ ఇదే థాట్ తీసుకోకుండా ఆయన 2 మనసులు, మనిషికి 2 మనసులు కావాలి, అది ఒకటి విలపించడానికి, ఒకటి ఆనందించడానికి అని చాలా అద్భుతంగా రాశాడు. ఒకే సిచ్యువేషన్కి 2 మహాకవులు వేరువేరుగా ఆలోచించడం. తర్వాత మనసు మీద గోపి అని ఒక ఫ్రెండ్, మాకు బాలసుబ్రహ్మణ్య ఫ్రెండ్ అతను. ఆ గోపి
ఎర్లీ డేస్లో బాలసుబ్రహ్మణ్యం మేమంతా రంగరాజపురంలోనే ఒక స్ట్రీట్లో ఉండేవాళ్ళం. అతను చలం గారి దగ్గర ఆఫీస్ బాయ్గా చేరాడు, గోపి అనేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అక్కడ మేము ఏవో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటే ఒక నాటిక కూడా రాశాడు. సో అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఒక లేన్లో జరిగేటటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అంట. అక్కడ భాస్కర్ రెడ్డి గారు ఒక ఆయన ఉండేవాడు, ఆయన కండక్ట్ చేసేవాడు. అప్పుడు ఆ నాటిక తను వేశాడు. నేను ఆ ప్రోగ్రామ్స్లో అల్లూరి సీతారామరాజు ఏకపాత్రం ఏదో వేసినట్టు గుర్తు నాకు. ఆ గోపి అనేటటువంటి వ్యక్తి చలంగారి దగ్గర బాయ్గా చేరి అంచెలంచెలుగా ఎదిగి ప్రభాకర్ రెడ్డి గారు ఇతన్ని చేరదీస్తే ప్రభాకర్ రెడ్డి గారి పండంటి కాపురు సినిమాలో ఒక పాట రాశాడు, మనసు మీద రాశాడు. ఏమని రాశాడు? అందులో జమున గుమ్మడి క్యారెక్టర్ అనుకుంటా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, కానీ అతను పెళ్లి చేసుకోడు. చేసుకోకపోతే ఆ ఫ్యామిలీ మీద కక్ష కట్టుకొని ఆ ఫ్యామిలీని సర్వనాశనం చేయాలని చేస్తూ ఉంటుంది, లేడీ విన్ లాగా అనమాట. సో రాణి మాలిని దేవి అని చాలా అద్భుతమైన క్యారెక్టర్ జమున, మోస్ట్ గ్లామరస్. అప్పుడు చాలా బాగుండేది మనిషి. సో ఆ విధంగా చేస్తూ ఒకసారి రిపెంట్ అయ్యి ఆ క్యారెక్టర్ మీద వచ్చేటటువంటి పాట అనమాట గోపి రాశాడు. మనసా కవ్వించకే నన్నిలా ఎదురీదలేక కుమిలేను నేను, గెలిచానని నవ్వనా ఏడ్వనా అని చాలా అద్భుతమైనటువంటి పల్లవులు రాశాడు. మనసా కవ్వించకే నన్నిలా ఎదురీదలేక కుమిలేను నేను అంటే ఆ క్యారెక్టర్ని పెళ్లి చేసుకోవాలని నేను చాలా ఆశపడ్డాను, కానీ చేసుకోలేకపోయాను. ఆ విధంగా కుమిలేను నేను. అయితే ఇప్పుడు వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటున్నాను, కాబట్టి గెలిచానని నవ్వనా ఏడ్వనా అని అన్నాడు. చాలా అద్భుతంగా ఆ పాట అది ఒక ఆమెలోని ద్వైతీ భావాన్ని మాటలో గెలిచానని నవ్వనా ఓడ్వనా అంటే తను ఫిజికల్గా గెలిచింది, బట్ మానసికంగా అది గెలుపు కాదని మనసు లోపల చెప్తుంది. అందుకే మనసా కవ్వించకే నన్నిలా అన్నాడు. నువ్వు ఓడావా గెలిచావా అని ప్రశ్నిస్తున్నావు మనసా, నన్ను కవ్వించొద్దు, నన్ను బాధపెట్టద్దు అని చాలా అద్భుతమైనటువంటి పాట రాశాడు. సో ఆ గోపి తర్వాత ఆ గోపిని ప్రభాకర్ రెడ్డి గారు చాలా బాగా వాడుకున్నారు, మంచి మంచి పాటలు రాశాడు. దురదృష్టవశాత్తు ఆయన తొందరగా చనిపోయాడు. ఆయన పాటలు అంటే బాలసుబ్రహ్మణ్యంకి చాలా ఇష్టం, మంచి మిత్రుడు, బాలసుబ్రహ్మణ్యకి మిత్రుడు. నాకు కూడా అంత దగ్గర కాకపోయినా మేము కూడా కలిసి ఒకే చోట ఉండేవాడు. నేను చలవింటి పక్కనే ఉండేవాడిని, చలవింటికి ఆ ప్రక్కన ఉండేవాడు. సో ఆ విధంగా అతనితో ఒక మంచి రచయిత, మంచి మనిషి కూడా చక్కగా ఉంటాడు, చాలా మంచి హైట్, మంచి అందగాడు. అతని పాటలు కూడా అంత అందంగా ఉన్నాయి. తక్కువ పాటలు రాశారు గోపి రాసినటువంటి పాట అది. తర్వాత మనసు గురించి ఒక సరదాగా హ్యాపీగా రాసుకునేటటువంటి పాట. మధుర రాగాల సుమమాల, మధుర రాగాల సుమమాల, మనసులో పూచెయ్యి వేళ అని అదొక మంచి పాట. అది ఎవరు రాశారో నాకు గుర్తు లేదు, సినిమాలో పాటే. మధుర రాగాల సుమమాల. మధుర రాగాలు అంటే పాటలో రాగమే కాదు, అనురాగం కూడా ఒక రాగమే. మధుర రాగాల సుమమాల, మనసులో పూచే ఈ వేళ అని ఒక చక్కని ఎక్స్ప్రెషను, చాలా హ్యాపీ. అది డ్యూయట్ అనుకుంటా ఆ పాట. అదొకటి మనసు మీద వచ్చినటువంటి చక్కని పాట. బహుశా ఇది నారాయణ రెడ్డి గారు కానీ దాశరథులు గారిని అయి ఉంటారు ఆ మాటను బట్టి చూస్తే, వాళ్ళు వాడిన పదాలను బట్టి చూస్తే. తర్వాత అటువంటిదే మరొక పాట, మానస వీణ మధుగీతం, మన సంసారం సంగీతం, మానస వీణ మధుగీతం, మన సంసారం సంగీతం, సంసారం సంగీతం అని ఒక పాట.
సంసారాన్ని సంగీతంతో పోల్చాడు. చక్కని సంసారం ఉంటే చాలా హాయిగా పాటలాగా సాగుతుంది. ఆ? మా గురువుగారు రాసినట్టు ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. ఆయన జీవితం అంటే పాటలాగా సాగాలి అంట. అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జీవితం ఒక పాటలాగా చాలా బాగా సాగింది. సో ఇక్కడ సంసారాన్ని సంగీతంతో పోల్చాడు. సంగీతం ఎంత ఆనందంగా ఉంటుందో, ఆనందాన్ని ఇస్తుందో, ఎంత హృదయానికి హత్తుకుంటుందో అనేటటువంటిది అలా ఉండాలి సంసారం అని ఇండైరెక్ట్గా చెప్పటం. సంసారం సంగీతం అని రిపీట్ చేస్తాడు ఆ పాటలో. మీరు కూడా పాడుతుంటే నాకు రామకృష్ణ గారి గొంతు కనిపిస్తుంది సార్. అంటే నేను అప్పుడు పాడేవాడిని. ఓకే. ఇప్పుడు అంతగా పాడలేక, ఎందుకంటే సాధనమున పనులు సమకూరు ధరలను అని అన్నారు. పాడుతూ ఉంటే రాయిగా రాయిగా కరణం, పారగా పారగా మరణం అంటారే, అలాగా పాడగా గాయకుడు అవుతారు. సో మనకేంటంటే ఇది మనకు వృత్తి కాదు కదా. సో నేను సాహితీ ప్రియుడిని కాబట్టి, కాస్త పాటలు పిచ్చోడిని కాబట్టి, తర్వాత పాట మామూలుగా వచనంలాగా చెప్తే గుర్తురాదు, కాస్త పాట కొంచెం రాగం తీస్తూ అంటేనే ఆ లైన్స్ గుర్తొస్తాయి. అవును. మీరు పాటలు రాస్తారు కాబట్టి మీకు ఆ లయ అందుకోవడం ఇవన్నీ అదే స్వతహాగా వచ్చింది. ఏదో సంగీతంలో చిన్న పరిచయం ఉండబట్టి. సో పాట మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది. తర్వాత చాలామంది పాటలు పెట్టుకొని, అంటే క్యాసెట్ కానీ సెల్ కానీ టేప్ రికార్డు పెట్టుకొని ఆ జూక్ బాక్స్ వేస్తారు, వేసి హాయిగా నిద్రపోతారు. ఆ పాటలన్నీ, జూక్ బాక్స్లో పాటలన్నీ అయిపోయేసరికి వీళ్ళు నిద్రలో జారుకుంటారు. నేను అట్టగే చేస్తాను. నేను మంచి సినిమా పాటలతో పాటు కర్ణాటిక్ మ్యూజిక్ కానీ, హిందుస్థానీ మ్యూజిక్ కానీ, అందులో ఒక ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఇద్దరు సిస్టర్స్ వాళ్ళు పాడతారు కర్ణాటిక్ మ్యూజిక్, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది ఉన్నారు. సో ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. పాట మనసుకు ఆహ్లాదన ఇవ్వటమే కాకుండా, సో హృదయానికి మెత్తగా ఉండి మనసుకి హత్తుకుని హాయిగా నిద్రలోకి వెళుతుంది. అందుకే కదా జోలపాటలు పాడితే పిల్లలు నిద్రపోతారు. జోలపాట అంటే నిద్రపోవటానికంటే లతా మంగేష్కర్ తెలుగులో ఒక పాట పాడింది. లతా మంగేష్కర్ ఒకే పాట పాడింది తెలుగు భాషలో. నిదురపోరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా, నిదురలోన గతమునంతా నిమిషమైనా మరచిపోరా, నిదురలోన గతమునంతా నిమిషమైనా మరచిపోరా, నిదురపోరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా అని ఎంత కమ్మగా పాడిందంటే నిజంగా ఆ పాట వింటే నిద్ర వస్తుంది. దాన్నే ఆత్రేయ గారు ఏమన్నాడు, కొనుకు పడితే మనసు కాస్త కుదటబడతది, కుదటబడ్డ మనసు తీపి కలలు గంటది, కలలే మనకు మిగిలిపోవు కలిమిషి వరకు, ఆ కలిమి కూడా దోచుకొని దొరలు ఎందుకు, పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా. అద్భుతమైన పాట మూగ మనసుల్లో ఇప్పటికీ వింటూనే ఉంటాం. ఇప్పటికీ కూడా. సో పాట అనే దానికి టైం లేదు. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పారు, ఇట్ ఈ టైమ్లెస్ అని. ఏ టైంలో విన్నా సరే ఆనందంగా ఉండేటటువంటి పాట. సో ఇప్పుడు విని మర్చిపోయేటటువంటి పాటల కన్నా ఎప్పుడో పుట్టినటువంటి పాట ఇప్పటి వరకు బ్రతికుండి అసలు ప్రజల్ని రంజింపజేస్తూ ఆనందింపజేస్తూ ఉండేటటువంటి సంగీతం, పాట, సాహిత్యం. సంగీతం సాహిత్యం మేళవింపు. మళ్ళా ఒక ట్యూన్ బాగుంటే కాదు, ఆ ట్యూన్కి తగ్గ పదాలు, ఆ పదాలలో భావన, థాట్ ఉండాలి.
ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే కారణం ఆ భావన వల్లే. అవునే. తర్వాత ఆత్రేయ గారు గొప్పగా ఒక పాట రాశాడండి. అగ్నిపూలు అని రామానాయుడు గారి సినిమాకి నేను కో డైరెక్టర్గా సినిమాకి పనిచేశాను. అందులో పాట రాశాడు. ఆ పాట ఏంటి తెలుసండి? వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది, ఊపేసి పోతుంది మొదటిది, ఆ ఊపు బరువునంటుంది రెండవది అని రాశాడు. తమాషా వ్యక్తీకరణ సార్. వయసు కోతి వంటిది, మనసు కొమ్మ వంటిది, ఊపేసి పోతుంది మొదటిది, ఆ ఊపు బరువునంటుంది రెండవది. ఎంత అద్భుతమైనటువంటి థాట్. ఇప్పుడు కోతి కొమ్మ ఊపేసి వెళ్ళిపోతుంది, కానీ ఆ కొమ్మ ఊగుతూనే ఉంటుంది. అంటే ఆ మనసు ఆహ్లాదం పొందినటువంటి ఆర్ద్రత చెందినటువంటి మనసు ఇంకా ఆ ఊగులాట్లోనే ఉంటుంది. అంటే వయసు పెరిగినా సరే ఇది మాత్రం సో ఎంత అద్భుతమైనటువంటి థాట్. ఇది కోతి గీత అనేటటువంటి పదాలు వచ్చేట అనుకుంటారు, కానీ లోతు కలిస్తే దాని డెప్త్ తెలుస్తుంది. చెప్తేమో చాలా డీప్ గా ఉంది. తర్వాత ఆత్రేయ గారు ఎంత దొంగంటే బూతులాగా అనిపిస్తుంది ఒక పాట, కానీ లోతుకెళితే దాని అర్థం తెలుస్తుంది. చూపులతోనే సూలు చేస్తే పుట్టేవాడికి నాన్న అవుతావా, ఆడమ్మకు మొగుడవుతావా అని రాశాడు. ఇది వింటే బూతులాగా ఉంది. అవును సార్. చూపులతోనే చూలొచ్చేస్తే, అది ట్యూన్ లేకుండా మాట్లాడితే తిట్టనుకుంటారు. చూపులతోనే చూలొచ్చేస్తే కడుపు రావటం. ఇప్పుడు చూసినంత మాత్రాన్ని కడుపు వచ్చింది అనుకో, బిడ్డ పుట్టింది అనుకో, ఆ పుట్టేవాడికి నాన్న అవుతావా, దాని అమ్మకు మొగుడవుతావా? చూపులతో చూలు రాదు, బిడ్డ పుట్టదు, సో నువ్వు తండ్రివి కాలేవా అనేటటువంటి నర్మగర్భంగా మామూలు మాటలతో మాస్కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేటటువంటి పదాలతో బూతుపాట్లాగా ఉన్నాడు. అప్పుడెప్పుడు అన్ని స్టేజ్ లో ఆత్రేయ బూత్రేయ అన్నారు. ఆత్రేయ బూత్రేయ అన్నాడు. బిగినింగ్ లో రాసిన మహానుభావుడు ఈయన ఈ తరహా మాటలతో. తర్వాత ఈయన పాటల రచయిత కాదు, మాటల రచయిత. అవును సార్, అదే మాటలు చాలా బాగా అద్భుతమైనటువంటి కప్పలు, విశ్వశాంతి అనేటటువంటి ఎన్జిఓ గొప్ప గొప్ప నాటకాలు రాశాడు. రాసి సినిమాలోకి వచ్చాడు. ఆ సినిమాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట పాట రాయించింది కేఎస్ ప్రకాశ్రావు ఈయన చేత. నువ్వు మాటలు కదా, పాట కూడా రాస్తావు, పాటలు కూడా రాయి అని కేఎస్ ప్రకాశ్రావు గారు అంటే రాఘవేంద్రరావు గారి తండ్రి, ఆయన పాట రాయించాడు. అప్పటి నుంచి ఈయన పాటల రచయిత అయ్యాడు. తర్వాత మీరు గమనించండి, ఎక్కడైనా సరే ఆత్రేయ పోయిట్రీ కాదు, ప్రోజ్ లాగే ఉంటుంది. అది ప్రోజే. సో స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకిందే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఇది ప్రోజే, పోయిట్రీ కాదు. అయితే థాట్ ఉంది. సో ప్రోజునే చాలా అద్భుతంగా మహాదేవన్ గారు అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఇచ్చి గొప్ప సంగీతాన్ని చేర్చి వీటిని చాలా అద్భుతంగా సినిమాల్లో ప్రవేశపెట్టారు. సో ఆత్రేయ గారు పద్య కవిత్వాలు కూడా రాశాడు. అంతకుముందు పద్య కవిత్వం కూడా రాశాడు. మరి ఎందుకని సార్ ఇక్కడ ఇంత ప్రోజ్ లాగా సింపుల్ గా రాయటం ఏంటంటే ఇది మాస్ మీడియా కదా. సినిమా అనేది ఆబాల గోపాలం. ఇప్పుడు పండితులు చూస్తారు, పామర్లు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, చిన్నవాళ్ళు చూస్తారు, మధ్య వయసులు చూస్తారు, పిల్లలు కూడా చూస్తారు. సో తేలికైనటువంటి మాటల్లో రావాలి. తర్వాత మీరు అడిగారు, ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఆత్రేయ గారు పాటలు రాసేటప్పుడు ముందు పాట రాసేవాళ్ళు, తర్వాత ట్యూన్ చేసేవాళ్ళు. మామూలుగా ఆ రోజుల్లో ఇదే పద్ధతి ఉండేది కదా సార్? ఇదే పద్ధతి ఉండేది. తర్వాత ఏంటంటే సంగీతానికి ప్రాచుర్యం పెరిగింది, ట్యూన్కి ప్రాచుర్యం పెరిగింది. కాబట్టి ట్యూన్ చేసి ఇప్పుడు ఆ ట్యూన్కి తగ్గట్టు మాటలు వేసే ప్రక్రియ వచ్చింది. సో అప్పుడు ఏంటంటే రైటర్కి మంచి స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు, దర్శకుడు ఇచ్చేవాళ్ళు. మీరు థాట్ ఆ సిచ్యువేషన్ చెప్పి దానికి తగ్గట్టు పాట రాయమని చెప్పేవాళ్ళు. సో అప్పుడు మంచి ఎక్స్ప్రెషన్ వచ్చేది, మాటలు కూడా ఆటోమేటిక్గా పడతాయి. ఒక మంచి రచయిత అయ్యేటప్పుడు తేలిక భాషలో సరళమైనటువంటి పదాలు అయితే వాళ్ళు కూడా. అందువల్ల తర్వాత ఆత్రేయ గారు ట్యూన్కి రాయటానికి కొంచెం ఇబ్బంది పడతారు. కానీ స్వేచ్ఛగా వదిలిపెట్టి పాట రాయమంటే ఆయన రాయలేడని కాదు, రాశాడు ఆయన.
ట్యూన్ ఈ ప్రక్రియ మారిన తర్వాత ట్యూన్స్ వచ్చిన తర్వాత ట్యూన్కి పాట రాసేటటువంటి ప్రక్రియ వచ్చిన తర్వాత ఆత్రేయ గారు కూడా రాశారు, దానికి అడాప్ట్ అయ్యారు. ఓకే. అయ్యారు. కానీ అప్పుడు రచయితకి స్వేచ్ఛ ఉండేది. సో ఆ భాష మీద కానీ ఆ పదాల మీద కానీ వాళ్ళు చెప్పాలనుకునేది చెప్పగలిగేవారు. భావం మీద కానీ వాళ్ళు చెప్పాలని అనుకున్నది 100% చెప్పేవాళ్ళు. అయితే ట్యూన్కి పాట రాయాల్సి వచ్చేసరికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఉదాహరణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భానుమతి పాట రాయటానికి పిలిస్తే వెళ్ళాము. కృష్ణశాస్త్రి గారితో నేను కూడా తోకలాగా ఉంటాను కదా, ఇప్పుడు పక్కన ఉంటారు మీరు. వెళితే భానుమతి ముందే చెప్పింది, శాస్త్రి గారు మేము ఒక ట్యూన్ చేశాము, మీరు వినండి అని ఆ కబుర్లు ఈ కబుర్లు క్షేమ సమాచారాలు మాట్లాడుకున్న తర్వాత కృష్ణశాస్త్రి గారు అన్నారు, మీ చట్రం ఇప్పండి అన్నాడు ఆయన. మీ చట్రం విప్పండి అని అంటే, ఒక చట్రంలో ట్యూన్ అంటే ఒక చట్రమే, ఆ చట్రంలో బంధిస్తారు రచయితనే అనేటటువంటి ఒక గమ్మత్తైనటువంటి అనుకోండి వ్యంగ్యం. అందులో భానుమతి గారు అంటే ఆయనకి చాలా ఇష్టం. భానుమతి మీద పద్యాలు కూడా రాశాడు ఆయన. ఓహో, అంత ఇష్టం. అంత ఇష్టం, చాలా అందగత్తండి భానుమతిని. అప్పుడు ఎప్పుడు బాటసారి తర్వాత విప్రనారాయణలో చూడాలి భానుమతిని, ఎంత గ్లామరస్గా ఎంత బాగుంటుందో. అందులో మల్లీశ్వరిలో ఎంత అద్భుతంగా ఉంటుంది భానుమతి. మల్లీశ్వరితో పరిచయం కదా దేవులపల్లి కృష్ణశాస్త్రి. మల్లీశ్వరి కథ మాటలు పాటలు అంతా ఈయనే కదా. సో మల్లీశ్వరి గొప్పతనం ఏంటంటే ది లెజెండ్ కూడా దేవులపల్లి గారు. కథ మాటలు పాటలు అన్ని కృష్ణశాస్త్రి మల్లీశ్వరికి. ఓకే, కథ విషయం తెలియదు. కథ కూడా ఒక ఒక నాటిక ఒకటి తీసుకుని దాని కథగా మలిచి చేశారనమాట. అక్కడ లెజెండ్స్ ఎవరు, రాజేశ్వరరావు ఒక లెజెండు, భానుమతి ఒక లెజెండు, కృష్ణశాస్త్రి ఒక లెజెండు. ఈ ముగ్గురు లెజెండ్స్ని కలపటానికి నాన్న యాత్రలు పడ్డాడు బిఎన్ రెడ్డి గారు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి అన్నగారు. సో అది పక్కన పెడదాం. పాట దగ్గరికి వస్తే ఆత్రేయ అద్భుతమైనటువంటి చమకులు వేశాడు పాటల్లో. సో మనసు కవి అంటే ఆత్రేయ. అదే భానుమతి గారు ఈయన చట్టం ఇప్పమన్నాడు కదా, అక్కడ ఉంది. మీ చట్టం ఇప్పండి అని అన్నాడు. అని అంటే అప్పుడేమో ఆ మ్యూజిక్ సిట్టింగ్లో సత్యం గారు కూడా కూర్చున్నాడు. సత్యం గారు కూర్చుని భానుమతి గారు మ్యూజిక్ చేసినా సరే సత్యం వచ్చి సహకరిస్తూ ఉండేవాడు మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా. సో అప్పుడు చట్టం ఇప్పండి అంటే సత్యం ట్యూన్ వినిపించింది భానుమతి అని అంటే అప్పుడు ట్యూన్ వినిపించాడు. నెమ్మదిగా తబలా బీట్ వేసుకుంటూ సత్యం గారు ట్యూన్ వినిపించాడు. ఈ పాట సందర్భం చాలా చోట్ల చెప్పినట్టున్నా నేను, కానీ అది గమ్మత్తుగా ఉంటుంది, బాగున్నది. మరొకసారి రిపీట్ చేస్తాను. ఈ సందర్భం సరైనదే లేండి. ట్యూన్ వినిపించాడు. ఆ ట్యూన్ ఏంటి, టాట 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 అని వినిపించాడు. కృష్ణశాస్త్రి గారేమో నా వైపు చూశాడు. నా వైపు చూస్తే ఆ టాటటాను లెంగ్త్ రాయమని సైన్ అనమాట. ఓకే. సో ఆ లెంగ్త్ రాశాను, టాట 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 టాట. షార్ట్ హ్యాండ్ లాగా ఇది ఒక లాంగ్వేజ్ రాశా. రాసి పేపర్ ఆయనకి ఇచ్చా. పాట ఎలా ఉంటే బాగుంటుంది అని అడిగాడు కృష్ణశాస్త్రి గారు. అప్పటికి ఆయన వాయిస్ లేదు, పేపర్ మీద రాసేవాడు. పాట ఎలా ఉంటే బాగుంటుంది అని రాశాడు పేపర్ మీద. భానుమతి చెప్పింది, ఏమంటే ఇది పెద్ద సిచ్యువేషన్ ఏం కాదు, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి పాడేటటువంటి పాట, ఏ చెట్టు దగ్గర పొట్టు దగ్గర తోటలోనో పాట పాడుతూ ఆట ఆడనా పాట పాడనా ఎగరనా దొక్కనా చిందులైనా ఇలా కూడా ఉండొచ్చు పాట అంది. అనేసరికి కృష్ణశాస్త్రి గారు చిరునవ్వు నవ్వి ఆ పాట టాట టాట రాశారు కదా, ఆ లెంగ్త్లకి పల్లవి రాసేసాడు. రాసేసి నన్ను పాడు అని రాశాడు, చదవమనలేదు. ఆ ట్యూన్లో పాడమన్నారు. ఓకే. నేను ఆ లైన్స్ చూసి నాకు భయం వేసింది. ఎందుకని సార్? భయం వేసింది. భయం వేసేసరికి పాడు అని రాశాడు కదా, పా కింద ఒత్తి పెట్టాడు పాడు అని. అనేసరికి నేను
నేను పాడాల్సి వచ్చింది. ఓకే. ఆ పాట పల్లవి అయిపోయిన తర్వాత పాట ఇలా కూడా ఉండొచ్చా అని క్వశ్చన్ పెట్టాడు. ఆయన ఆ ట్యూన్ ఏంటి, టాట 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 టాట. పాట ఎలాగైనా ఉండొచ్చు కదా భానుమతి. ఆ టాటటానికి ఏం రాశాడు ఈయన, గేదె వచ్చను గడ్డి మేసను, గేదె వచ్చి గడ్డి మేసి పేడ వేసను. ఇలా కూడా ఉండొచ్చు కదా లెంగ్త్ రాశాడు ఆయన. భానుమతి పగలబడి నవ్వి నవ్వి నవ్వి, అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వి, రామకృష్ణ గారు నవ్వి, భానుమతి గారి వాళ్ళ అబ్బాయి భరణి కూడా అక్కడ ఉండి కడుపులు చెక్కలేట్టు నవ్వామన్నమాట. తర్వాత దానికి వేరే పల్లవి రాసి రికార్డ్ చేశారు సినిమా. కవుల ఇదైతే లేదు, గేదె వచ్చేది. కవుల చమత్కారాలు అవి వచ్చి చాలామంది రచయితలు మనసు పాటల గురించి ఎలా రాశారో చెప్పుకుంటున్నాము. తర్వాత ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి విజయరత్నం అనేటువంటి ఒక రచయిత ఉన్నాడండి. ఓకే. ఆయన చాలా అద్భుతమైనటువంటి పాట రాశాడు. తనువా హరిచందనమే, పలుక అది మకరందమే, కుసుమాలు తాకగానే నలిగేను కాదా ఈమెను అని పాట రాశాడు. ఈ పాట విన్న వాళ్ళందరూ ఆహా, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట ఎంత బాగా రాశారు అనుకున్నారు. ఆల్ ఇండియా రేడియోలో ఈ పాట వచ్చేటప్పుడు కూడా రచయిత దేవులపల్లి అని వచ్చిందండి అనౌన్స్మెంట్. అట్లా ఎట్లా సార్ వచ్చింది ఆల్ ఇండియా రేడియోలో, నేను విన్నాను. చాలామంది తనువా హరిచందనమే, పలుకాది మకరందమే అనేటటువంటి ఆ మాటలు దేవులపల్లి గారి మాటలే అనుకున్నారు అందరూ. ఓకే. ఆయన తరహా కవి. తర్వాత కుసుమాలు తాగగానే నలిగేను కాదా ఈమెను, చాలా అద్భుతమైనటువంటి పాట. శోభన్ బాబు వాణిశ్రీ మీద పిక్చరైజ్ చేశారు ఆ పాట. సో అతను మనసు మీద ఒక పాట రాశాడు. ఏమని, నీ మనసులోకి రావాలి కాపురానికి, నీ అద్దె ఎంత ఇవ్వాలి మాసానికి అన్నాడు. ఓకే. మనసు వచ్చింది కదా అందులో. నీ మనసులోకి రావాలి కాపురానికి అంటే బాగుంది. అది సెకండ్ లైన్ కాంట్రాడిక్ట్ చేశాడు, నీ అద్దె ఎంత ఇవ్వాలి మాసానికి అని చమత్కరించాడు. ఫస్ట్ లైన్ ఏమో చాలా బాగుంది, నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పటం, నీ మనసులోకి రావాలంటే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పటం. మరి నే అద్దె ఎంత ఇవ్వాలి మాసానికి అంటే ఇప్పుడు గతైనా సెకండ్ లైన్లో. సో కవి చమత్కారం, మంచి పాట రాశాడండి. ఇలాంటి ఇలాంటి పాట వస్తువులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈయన చేసిన చమత్కారం, అలాంటివి ఇప్పుడు వస్తున్నాయి సార్ మళ్ళీ. అవును, వస్తున్నాయి. నీ మనసు రెంటుకుంటాను ఇట్లా ట్రెండ్లో రాస్తున్నారు, వస్తున్నాయి. పాటికి ఇవే ఇన్స్పిరేషన్ అనుకోవాలి. గురించి ఇక్కడ ఒక మాట చెప్పాలండి. అతను ది క్యాండిల్స్ అని ఒక నాటిక రాశాడు. ఆ క్యాండిల్స్లో సుశీల్ అని, నల్ల సుశీల్ అని ఒక ఆర్టిస్టు, అమ్మాయి హీరోయిన్. ఆ క్యాండిల్స్ నాటిక వేసిన చోటల్లా అవార్డులు వచ్చాయి, చాలా మంచి పేరు వచ్చింది. ఆ నల్ల సుశీల్కి ఆ నాటికలో ఉత్తమ నటిగా అవార్డు కూడా వచ్చింది. ఈ నల్ల సుశీల్ ఎవరంటే అర్చన అనే ఒక ఆర్టిస్ట్ ఉంది, 3 సార్లు ఊర్వశి అవార్డు వచ్చింది. అవును, జాతీయ అవార్డు గెలుచుకున్నారు. 3 సార్లు వచ్చింది. ఆ అర్చన మదర్ ఆ నల్ల సుశీల్ అనే. ఓకే. ఓకే. సో తల్లి నుంచి సంక్రమించినటువంటి అసలు అతనికి 2 సార్లు 3 సార్లు వస్తే గొప్పగా చెప్పారు. అర్చన సైలెంట్ గా 3 అవార్డులు తీసుకుంది. అవును సార్, చాలా మంచి నటి, మరుగున పడిపోయింది. చేయడం కూడా చాలా ఎంచుకొని సినిమాలు చేస్తారు, చాలా క్లాసిక్ చేస్తుంది. సో ఈ కమర్షియల్ సినిమాలు దూరంగా వెళ్ళిపోవటం వల్ల అంత ప్రాచుర్యం కూడా రాకపోయింది. సో ఈ నాటిక చాలా అద్భుతంగా రాసి ప్రదర్శించాడు. తర్వాత ఇతను ఒక సినిమా డైరెక్ట్ చేశాడు, తల్లి దీవెన అని ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. దీనికి ప్రసాద్ గారని ఒక డైరెక్టర్ వెంకటేశ్వర మహాత్యం అని తీశాడు, డైరెక్ట్ చేశాడు. అది 100 days ఆడింది సినిమా. అతను ఈయన తీసుకెళ్ళాడు కథ చెప్పమని. అతని దగ్గర కథ లేదు, ఇతని దగ్గర కథ ఉంది. సో ఇతను తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ కథ వినిపించాడు. కథ వినిపించిన తర్వాత విజయరత్నం ఒంటరిగా పిలిచి, ఏమంటే కథ మీదే కదా, మీరే డైరెక్ట్ చేయండి అన్నాడు ప్రొడ్యూసరు. అనేసరికి ఆ సినిమా డైరెక్ట్ చేశాడు విజయరత్నం. దాని పేరు తల్లి దీవెనని పెట్టాడు. అది
చాలా బడ్జెట్ సినిమా, చాలా చిన్న సినిమా, చాలా తక్కువలో అయింది. అది నూన్ షోస్ 100 రోజులు ఆడింది. సో ఈ విజయరత్నం అనేటటువంటి వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ పొలిటికల్ లీడర్ లేడు, ఆయన దగ్గర పిఏగా ఉండేవాడంట సినిమా ఫీల్డ్కి రాకముందు. అక్కడి నుంచి సినిమా ఫీల్డ్కి వచ్చి తర్వాత చాలా సినిమాలకి మాటలు రాశాడు, పాటలు కూడా రాశాడు. చాలా ప్రతిభ ఉన్న సినిమా డైరెక్షన్ ఒకటే చేశారా సార్? ఒక సినిమా చేశాడు, రెండో సినిమా కూడా ఏదో చేసినట్టు, మరియమ్మ మహిమలని ఏదో చేశాడు. అది రిలీజ్ అయిందో లేదో నాకు తెలీదు. సో అవకాశాలు వచ్చి పెరిగిన వాళ్ళు, అవకాశాలు రాక అలా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఈ సినిమా ఫీల్డ్. ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నాడు, సినిమా రంగం ఒక సముద్రం, అందులో బిందె పెడితే బిందె నీళ్ళు వస్తాయి, గ్లాసు పట్టుకుంటే గ్లాసు నీళ్ళు వస్తాయి అని తమాషాగా చెప్పాడు ఆయన. సో ఇంతమంది రైట్ ఫ్రమ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి దగ్గర నుంచి శ్రీ ఆత్రేయ, ఇంకా గోపి, విజయరత్నం, సో వీళ్ళందరూ రాసినటువంటి పాటలు ఇంకా చాలా పాటలు తర్వాత జనరేషన్ కూడా చాలా మంది రాశారు. సో మనసుకు సంబంధించినటువంటి పాటలు మనోల్లాసంగా ఉంటుందని ఎంచుకున్నాం. ఈరోజు మనసు పాటలు ప్రస్తావించుకున్నాం. ఇవి ప్రేక్షకులు, వీక్షకులు కూడా ఆనందిస్తారని ఆశిద్దాం. ఖచ్చితంగా సార్, చాలా అద్భుతమైన పాటలు మాకు గుర్తు చేసి FM రేడియోస్లో ఇవి వింటుంటాం కూడా. అవును, ఇది కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళ ట్రెండ్ కాదు కొంచెం ఆ పాట తీస్తేనే కానీ రాగయుక్తంగా అంటేనే లైన్స్ గుర్తురావు. అవును, అందువల్ల పాడారు. నేనేదో గొప్పగా పాడతానని నా ప్రదర్శించుకోవటానికి కాదు. లేదు సార్, అంటే డైరెక్ట్ గా కూర్చున్నాను కాబట్టి మీ ఎదురుగా, సో నేనైతే ఎంజాయ్ చేశాను. నాకైతే సీనియర్ సింగర్ రామకృష్ణ గారు గుర్తొచ్చారు. ఆయన వాయిస్ టెక్స్చర్ ఉంటుంది కదా, నాకు అది గుర్తొచ్చింది. చాలా అద్భుతమైన గాయకులు. అవును సార్, అవును. సో ఈ విధంగా అందరి గురించి మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.